ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. రాజకీయ నాయకులకి సెన్సిటివిటీ బాగా తక్కువ. అదే ఎవరన్నా మిగతా వాళ్ళు సమాజంలో అయితే ఏదైనా తప్పు చేస్తే బయటకి రావటానికి సిగ్గుపడతారు. నిజంగా మొహం చాటేస్తారు. పర్టికులర్గా జైలు లాంటి జీవితం గడిపారనుకోండి, అస్సలు ఇంటిలో నుంచి బయట కాలు కూడా పెట్టరు. మరి కల్వకుంట్ల కవిత ఓ మహిళ అయ్యుండి అది లిక్కర్ స్కామ్లో జైలుకెళ్ళి 5 నెలలు పైగా అక్కడ గడిపొచ్చి ఇవాళ ఏమీ జరగనట్టుగా ఒక సెలబ్రిటీ లాగా అదే అహంతోటి మరి మాట్లాడగలుగుతుందంటే కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకుంది, అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఓ ఛానల్లో పాడ్కాస్ట్ ఇచ్చిందనమాట. మిగతా వాళ్ళు పాడ్కాస్ట్ ఇవ్వటం అంటే ఐ కెన్ అండర్స్టాండ్. అంటే రాజకీయ నాయకులకి ఇది కామన్ అయిపోయింది. జగన్ కూడా 14 నెలల జైలు శిక్ష అనుభవించి లోపలికి వెళ్ళేటప్పుడు చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. వచ్చేటప్పుడు కూడా అదేదో స్వాతంత్ర యోధుడు బయటకు వచ్చినట్టు చేతులు ఊపుకుంటా వచ్చాడు. ఈవిడ అదే మాట్లాడుతుంది. ఇవాళ కవితమ్మ కూడా ఏంటనంటే అసలు ఆ జగన్ అసలు ఆ పాడ్కాస్ట్లో జగన్ అయితే ఎంతగా అభిమానించిందో గాఢంగా ఐ లవ్ జగన్ అట. ఆయన కష్టకాలం ఏంటి కష్టకాలం అంటే ఈవిడలాగానే ఆయన, అంటే ఈవిడ జూనియర్ ఆయన సీనియర్ జైలు జీవితం అనుభవించటంలో. అదేనమాట. ఆ? అందరినీ పొగిడింది. పవన్ కళ్యాణ్ని మాత్రం దారుణాతి దారుణంగా మాట్లాడింది. అడగంగానే ప్రశ్న, అయ్యో రామా. ఆవిడ అన్న డైలాగ్ ఫస్ట్, అయ్యో రామా. రాజకీయాల్లో యాక్టింగ్ చేసే పాలిటీషియన్ అట. ఆవిడ మాట్లాడి చాలా దారుణాదారుణంగా మాట్లాడింది. అసలు జోక్ ఇన్ పాలిటిక్స్ అట పవన్ కళ్యాణ్. అదేమంటే ఏమంటది? యాక్టింగ్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఆవిడ అన్నది యాక్టింగ్ ఇన్ పబ్లిక్ లైఫ్ అట, జోక్ ఇన్ పాలిటిక్స్ అట. అన్ఫార్చునేట్లీ హీ ఈజ్ నౌ డిప్యూటీ సీఎం అట. అన్ఫార్చునేట్లీ నాట్ ఏ సీరియస్ పాలిటీషియన్. తన స్టేట్మెంట్స్ తన విధానాలని తనే కాంట్రడిక్ట్ చేసుకుంటాడు. తమిళనాడు వెళ్ళి రేపొద్దున హిందీకి వ్యతిరేకంగా నేను ఉద్యమం చేస్తానంటాడేమో, బలవంతంగా చేయదు. ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు, అక్కడ ఒక మాట మాట్లాడతాడు. ఆ, 15 ఏళ్లకి ఎమ్మెల్యే అయ్యాడు. హోమ్ మినిస్టర్ మీద ఏదో మాట్లాడాడు కాబట్టి ఆవిడ మహిళ దళితాట. అసలు ఇలా ఆవిడ, అసలు ఫస్ట్ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆవిడకున్న నైతికత ఏంటండి పవన్ కళ్యాణ్ విమర్శించడానికి? ఆవిడ దృష్టిలో సీరియస్ పాలిటీషియన్ అంటే ఏంటి నాకు తెలియట్లే. సీరియస్ పాలిటీషియన్ అంటే ఏంటి? ఆవిడలాగా స్కాములు చేయలేదనా? ఆ అనుభవం లేని పాలిటీషియన్ అనే? ఆయన పనికిరాడు రాజకీయాలకి, మాలాగా కుంభకోణాలు చేసేవాళ్ళే రాజకీయాలు చేయాలి, ఆ అర్హత పవన్ కళ్యాణ్కి లేదనా? లేదంటే బతుకమ్మ అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకోవచ్చు ఎట్లననేదా? యాక్టింగ్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఎవరు చేశారండి? మీరు చేశారు. మీరు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి ఓ పెద్ద ఉద్యమ నేతగా ఫోజు పెట్టి సంపాదించుకొని కోట్ల కోట్లుగా పడగలెత్తారే, దీన్ని యాక్టింగ్ ఇన్ పబ్లిక్ లైఫ్ అంటారు. పవన్ కళ్యాణ్ది యాక్టింగ్ ఇన్ పబ్లిక్ లైఫ్ కాదు. ఎక్కడి నుంచి? అదేమంటే 15 ఏళ్ళు ఎమ్మెల్యే కాలేదట. అసలు ఫస్ట్ 10 years పోటీ చేయనప్పుడు 15 ఏళ్ళు అనే సమస్య ఎందుకు వస్తుంది? ఆయన అసలు పోటీ చేయలేదు. 2019లో పోటీ చేశాడు. 2019లో పోటీ చేసిన తర్వాత అప్పుడు ఓడిపోయిన మాట నిజమే. 2024లో గెలిచాడు. 5 సంవత్సరాలు ఇది గ్యాప్. దాన్ని 15 ఏళ్ల కింద చిత్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. అయినా మీరు మీరు ఇన్ని దీంట్లో ఉండి అన్ని జనం మిమ్మల్ని ఇంతగా ఓడగొట్టినా కూడా పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎంను గురించి అలా నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి అంటే అహం తగ్గలేదండి. అహం తగ్గల. తను ఒక పాత ముఖ్యమంత్రి కూతుర్ని
ఈ రాష్ట్రాన్ని ఒక చక్రం తిప్పినట్టు తిప్పగలననేటువంటి భావన ఉన్నట్టుంది ఆవిడకి. ఎందుకంటే మీలాగా తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదండి పవన్ కళ్యాణ్. మీలాగా ఉద్యమాన్ని సొమ్ము చేసుకొని రాజకీయాల్లో కొనసాగలేదు. ప్రారంభోత్సవాలకు వెళితే డబ్బులు తీసుకునేటువంటి సంస్కృతి తన దగ్గర లేదు. మరి ఆయన సీరియస్ పాలిటీషియన్ ఎట్టవుతాడు? అసలు మీకు ఆ అర్హత ఎక్కడుంది అంటున్నాను. మీకు మీకు తెలియదని నేను అనుకోను. ఆయన సినిమా నటుడు, అంత టాప్ హీరో అయినా కూడా ఆయన ప్రకటనలు చేస్తే కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ సిద్ధాంత నిబద్ధతతోటి అడ్వర్టైజ్మెంట్స్కు దూరంగా ఉన్నాడు. సినిమాలకే పరిమితమైతే ఎంతో లగ్జరీ లైఫ్ ఉండేది. ఇలా ఇవాళ ఏం కర్మ బట్టి అడవులు, ఆ బురదల్లో, వాగుల్లో, మట్టి రోడ్ల మీద తిరుగుతున్నారండి. మీరు రాజకీయాల్లో డబ్బులు సొమ్ము చేసుకుంటే పవన్ కళ్యాణ్ డబ్బులు పోగొట్టుకున్నాడు. మరి సీరియస్ పాలిటీషియన్ కాదు కదా. అందుకే ఆయన సీరియస్ పాలిటీషియనా కాదా మనకు తెలియదు. జనం చెప్తున్నారు ఇవాళ. ఆయన పంచాయతీరాజ్, అసలు రాష్ట్రం మొత్తం మీద అన్ని శాఖల కన్నా ఎక్కువ మంది సిబ్బంది ఉన్నటువంటి శాఖ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జల జలజీవన్ మిషన్, పర్యావరణం, అటవీ శాఖ, ఇన్ని శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పుడు మరి ఆయన సీరియస్ పాలిటీషియన్ కాదమ్మా. అంటే కారణం ఒకటే, ఆయన ఆయనకి అర్హత లేదు. కుంభకోణాలు చేస్తే కదా అర్హత వచ్చేది. ఆ అర్హత లేదు. అది మీ భావన అది అయి ఉంటుంది, నాకు తెలియదు అయితే. మరి మ్, అదేమంటే లెఫ్ట్ టు రైట్, చేగు వీరాటు కాషాయ వస్త్రాలట. మీకు వచ్చిన నష్టం ఏంటమ్మా? ఆయన జనం కోసం నిబద్ధత ఉందా లేదనేది కొలబద్ద. జనం, ఆయన సిద్ధాంతం జనం సిద్ధాంతం, జనంకి సేవ చేయాలనే సిద్ధాంతం. ఇవన్నీ అటు నుంచి ఇటు నుంచి వాళ్ళ స్వార్థం కోసం అయితే ఆయన ఎప్పుడు ఏ రోజు చేయలేదు. సో ఇవాళ మీకు వచ్చినటువంటిది, మీలో లేనిది తనలో ఉన్నది ఏంటంటే ఆ జనం కోసం ఆ నిబద్ధంగా పనిచేయటమే. మీరు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నా పాపులారిటీ పెరుగుతుందని. ఒకనాడేమో కవితమ్మ, ఇవాళ కాదు. ఒకనాటు పవన్ కళ్యాణ్కి ఇప్పటి పవన్ కళ్యాణ్కి ఎంతో తేడా ఉంది. ఇవాళ నేషనల్ హీరో, సనాతన ధర్మ వారియర్కి ఆరాధ్యదయుడు. వారియర్స్ అందరికి కూడా ఎలా అనకూడదు. సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమైద్దమ్మా? అదే జరిగింది. ఎక్కువ మిమ్మల్ని మీ కామెంట్స్ని గురించి, ఎందుకంటే సోషల్ మీడియాలో తట్టుకోలేక చాలామంది పెడుతున్నారు, కానీ నాకైతే ఇగ్నోర్ చేయటం బెటర్ మిమ్మల్ని. ఎందుకంటే మీకు విలువ పెంచినట్టు అవుతుంది. అనవసరంగా పవన్ కళ్యాణ్ దీన్ని ఆయన్ని పోల్చి మీతో మాట్లాడుకోవటం అంటే అనవసరంగా పవన్ కళ్యాణ్ బీలిటిల్ చేసినట్టు అవుతుంది. మీ విలువను పెంచడం మాకెందుకు? బెటర్ టు ఇగ్నోర్. మిమ్మల్ని విస్మరించటం కన్నా మంచి సమాధానం ఇంకోట్లేదు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.